ఒక 3 ఇయర్స్ బాబు అప్పుడప్పుడు మాట్లాడుతున్న రోజులవి. అండ్ అతను మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం నేను యుద్ధంలో చనిపోయాను అని చెప్పేసన్నాడు. అది విన్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇంతకీ నిజంగానే పూర్వజన్మ అనే కాన్సెప్ట్ ఉందా? లేదా అది జస్ట్ కల్పితం మాత్రమేనా? అసలు సైన్స్ ఏం చెప్తుంది దీని గురించి? అని చెప్పేసి ఇన్ డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. మనకొచ్చే పీడకలలు అది కేవలం కలలు మాత్రమే కాకుండా మన పూర్వజన్మ యొక్క మెమోరీస్ అయి ఉంటే ఇది ఎగ్జాక్ట్‌లీ కొందరి లైఫ్‌లో జరిగింది. అసలు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళెవరో తెలీదు. అండ్ ఆ ప్లేస్‌ల పేర్లు గూడా ఎప్పుడు వినలేదు. అయినా కానీ ఆ ప్లేస్ దగ్గరికెళ్ళి మీరే నా వాళ్ళు అని చెప్పి చెప్పిన సంఘటనలు చూసాము. పునర్జన్మ లైఫ్‌లో జరిగిన గాయాల దగ్గర నుంచి పుట్టుమచ్చలతో సహా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇవన్నీ వింటున్నప్పుడు మనకి పూర్వజన్మ ఉంది అనే నమ్మకం ఇంకాస్త బలపడుతుంది. ఈరోజు మరణం మరియు జ్ఞాపకశక్తి అండ్ దాంతో పాటు అసలు ఆత్మ వీటన్నిటిని సవాల్ చేసే ఒక పూర్వజన్మ అనే కాన్సెప్ట్ ఏంటి అనే దాని గురించి ఈరోజు ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాము. అండ్ దీనికి సంబంధించిన కొన్ని కేస్ స్టడీస్ కూడా ఉన్నవి. అవి కూడా మీకు ఇక్కడ పొందుపరుస్తాను. అండ్ సైన్స్ ఏమంటుంది ఈ పునర్జన్మ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అసలు పూర్వజన్మ అంటే ఏంటి? మనం చనిపోయిన తర్వాత మనలో ఉండే ఒక ఆత్మ అది వేరొక శరీరాన్ని తీసుకొని అక్కడ జన్మిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎక్కువగా హిందూయిజం, జైనిజం అండ్ బుద్ధిజంలో ఎక్కువ నమ్ముతూ ఉంటారు. అండ్ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆచరణ లాంటిది కాదు. ఇది పూర్వకాలం నుంచి అనుసరిస్తున్న ఒక నమ్మకం. ఇప్పుడు ఒకసారి రిలీజియస్ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాము ఈ పునర్జన్మ గురించి. హిందూయిజం ఏం చెప్తుందంటే ఆత్మ అనేది ఎటర్నల్, అంటే ఆత్మకి అంతం లేదు, ఒక శాశ్వతమైనది. ఇది ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మారాల్సిందే అకార్డింగ్ టు అతను తీసుకున్న కర్మలను బట్టి అని చెప్పేసి అంటుంది. అండ్ బుద్ధిజం ఏం చెప్తుందంటే బుద్ధిజం కూడా రీబర్త్‌ని ఒప్పుకుంటుంది. కానీ ఆత్మ అనేది ఎటర్నల్ కాదు. అది కేవలం కొంతకాలం వరకే అతను చేసుకున్న కర్మలను బట్టి డిసైడ్ అయి ఉంటుందని చెప్పేసి బుద్ధిజం నమ్ముతూ ఉంటది. అండ్ వెస్టర్న్ రిలీజియస్ లైక్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే ఇది పునర్జన్మను పెద్దగా ఎంకరేజ్ చేయదు. దానికి బదులుగా మరణం తర్వాత ఉండే జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటది. ఇప్పుడు కొన్ని కేస్ స్టడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో నెంబర్ 1 వచ్చేసి మన ఇండియాలోనే మథురాలో ఉంటారనమాట. ఆ అమ్మాయి పేరు శాంతిదేవి. తనకి 4 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో తన పాస్ట్ లైఫ్ గురించి చెప్తూ ఉన్నది. నా పాస్ట్‌లో ఇలా ఉండేదాన్ని, నా హస్బెండ్ ఇలా చూసుకున్నారు. అండ్ చైల్డ్ బర్త్ ఇస్తున్నప్పుడు ఒక బిడ్డని కనేటప్పుడు నేను చనిపోయాను అని చెప్పేసి అన్నారు. అండ్ నా విలేజ్ తీసుకెళ్ళని నేను గుర్తుపడతాను అని చెప్పేసి ఎగ్జాక్ట్ అడ్రస్ పిన్ టు పాయింట్ చెప్పారనమాట. అండ్ అది తెలుసుకున్న గవర్నమెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ అయితే రన్ చేశారు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది ఏందంటే ఆ అమ్మాయి చెప్పిన మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కరెక్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ అమ్మాయిని ఆ విలేజ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్‌ని, చుట్టుపక్కల ఉన్న పీపుల్స్‌ని గుర్తుపట్టింది. అండ్ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే అప్పటి వరకు ఆ అమ్మాయి ఆ విలేజ్‌కి వెళ్ళలేదు. సెకండ్ కేస్ స్టడీ వచ్చేసి జేమ్స్ లెనింగర్. ఆ అబ్బాయి యూఎస్ఏ వాడు. అండ్ తనకి 3 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఇలా చెప్పేవాడు. నేను పూర్వజన్మలో వరల్డ్ వార్ 2 నేను ఒక పైలట్‌ని. అండ్ ఆ పైలట్ ప్లేన్ అనేది క్రాష్ అయిపోయి నేను అక్కడ చనిపోయాను అని చెప్పేసి చెప్తూ ఉండేవాడు. అండ్ దాంతో పాటు ఆ వరల్డ్ వార్ 2లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్‌తో కూడా చెప్తూ ఉండేవాడు. అండ్ అతని పేరు జేమ్స్ హడ్సన్ జూనియర్ అని చెప్పేసి కూడా క్లెయిమ్ చేసుకున్నాడు. అండ్ అది విన్న వాళ్ళ తల్లిదండ్రులంతా షాక్ అయిపోయారు. ఈవెన్ మిలిటరీ వాళ్ళు అండ్ అలాగే ఆ చనిపోయిన జేమ్స్ హడ్సన్ ఫ్యామిలీ కూడా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఆ బాయ్ చెప్పిన ప్రతి ఒక్క విషయం కరెక్టే అని చెప్పేసి. అండ్ అది విన్న అందరూ అక్కడ షాక్ అయిపోయారు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కేస్ స్టడీస్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ నేను చెప్పలేను. బట్ ఇప్పుడు ఒకసారి సైంటిఫిక్ వేలో చూద్దాము. అకార్డింగ్ టు సైన్స్, సైన్స్‌కి కావాల్సింది బిలీఫ్స్ కాదు, ఎవిడెన్స్. అకార్డింగ్ టు ఐన్‌స్టీన్ ప్రకారం ఐన్‌స్టీన్ చెప్పింది ఏంటంటే ఎనర్జీ అనేది వి కాంట్ క్రియేట్ ఆర్ వి కాంట్ డిస్ట్రాయ్. ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము. అండ్ దాంతో పాటే ఎనర్జీని మనం నాశనం కూడా చేయలేము. అది కేవలం ఎనర్జీని ఒక ఫార్మ్ నుంచి ఇంకొక ఫార్మ్‌గా మార్చొచ్చు. ఒకదాని నుంచి ఇంకొక దానిలో మార్చొచ్చు తప్ప దాన్ని అంతం చేయలేము అని చెప్పేసి అన్నారు. సో ఈవెన్ మనం చెప్పుకున్న పునర్జన్మ కాన్సెప్ట్ కూడా నమ్మడానికి చాలా వింతగా ఉండొచ్చు. అండ్ సైన్స్ ఏం చెప్తుందంటే వీటిని ప్యూర్ కోఇన్సిడెన్సెస్ అని చెప్తుంది తప్ప పూర్వజన్మ నిజంగానే ఉంది అని చెప్పదు. బికాజ్ దీనికి అటువంటి ఎవిడెన్స్ లేదు. ఇది జస్ట్ మన ఒక పర్సనల్ బిలీఫ్‌గానే ఉండిపోతుంది. ఇంతకీ మీ యొక్క ఆలోచన ఏంటి? పూర్వజన్మ నిజంగానే ఉందా? లేదా జస్ట్ ప్యూర్ కోయిన్సిడెన్సే అంటారా? నన్నడిగితే నేను కోయిన్సిడెన్స్ అని నేను చెప్పలేను. ఎందుకంటే అంతకు మించి ఉంది ఇక్కడ. ఏమో ఎవరి పర్సనల్ బిలీఫ్‌ని బట్టి అది మారుతా ఉంటది. సో ఈ వీడియో అసలు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.